క్షణక్షణం పోరాటం కనంకనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నేపాల్లో పట్టుబడ్డ ఎర్రచందనం స్కామ్ వెనుక పెద్దిరెడ్డి తండ్రి కొడుకుల హస్తం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు. 5 సంవత్సరాలు అధికారంలోనే ఉంటావు, నా హస్తం ఉందని నిరూపించు. పవన్ కళ్యాణ్ కు ఎంపీ మిథున్ రెడ్డి సవాల్. రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుంది. రాజకీయం అంటే ఆవేశం కాదు, ఆలోచన. లిక్కర్ స్కామ్ వాసుదేవరెడ్డి ఇప్పటికే పోలీసుల గుప్పెట్లో. పలువురు ఉన్నతాధికారులను పక్కన పెట్టేశారు. మరికొందరు బీఆర్ఎస్ తీసుకుంటామన్నా వదలని వైనం. స్కామ్ల పుట్ట పగలడమే తరువాయి. శ్రీకృష్ణ జన్మస్థానానికి క్యూ కట్టనున్న మాజీలు. చంద్రబాబు ఇంటికే లంచం తీసుకున్న గనుడు. కుప్పంలో ఇంటికి 1,80,000 లంచం డిమాండ్. ₹1,00,000 కూడా తీసేసుకున్న వైనం. డిప్యూటీ సర్వేయర్ హుస్సేన్ సస్పెండ్. సంక్షేమం అంటే తెలుగుదేశం పార్టీతోనే సంక్షేమం సాధ్యం. ఒక్క రోజులో పెన్షన్ల పంపిణీలో రికార్డు. నాడు నందమూరి ₹35తో ప్రారంభించిన పెన్షన్లు నేడు 4,000కు పెంచిన చంద్రబాబు. టీడీపీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పెద్దరికం వెనుక ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యాపారం ఉందని ప్రభుత్వం వద్ద సాక్ష్యాధారాలతో సహా ఓ నివేదిక రెడీగా ఉంది. నేపాల్లో ఇటీవల ఓ ఎర్రచందనం వాహనం పట్టుబడింది. అలా పట్టుబడిన ఎర్రచందనం పెద్దిరెడ్డి తండ్రి కొడుకులదని తేలిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అది ఇండియా నుంచి, అది కూడా చిత్తూరు నుంచి వచ్చినట్లుగా తేలింది. ఇప్పుడు నేపాల్లో పట్టుబడిన ఎర్రచందనం పెద్దిరెడ్డి తండ్రి కొడుకులదని తేలింది. ఆ విషయాన్ని పర్యావరణ మంత్రి పవన్ కళ్యాణే స్వయంగా వెల్లడించారు. ఆ ఎర్రచందనాన్ని నేపాల్ నుంచి తీసుకువచ్చి కేసులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సవాల్ విసిరారు. దీన్ని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పూర్తిగా తోసిపుచ్చారు. 5 సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ అధికారంలో ఉండబోతున్నారని, తనపై చేసిన ఆరోపణలు నిజమని నిరూపించుకోవాలంటూ సవాల్ విసిరారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన తీవ్ర ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. మాజీ మంత్రి తనయుడు లోక్సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ఎర్రచందనం స్మగ్లింగ్ తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయంటూ పవన్ విమర్శించారు. మిథున్ రెడ్డిపై నేపాల్ పోలీసులు కేసు నమోదు చేశారని చెప్పారు. నిజానికి ఎర్రచందనం అనేది దేశంలో మరో చోట లేదు, శేషాచలం అడవుల్లోనే ఉంటుంది. 2014-19 సమయంలో చంద్రబాబు పూర్తి స్థాయిలో స్మగ్లర్లను కట్టడి చేసి అడవిని కాపాడారు. కానీ గత 5 ఏళ్లు స్మగ్లింగ్ కు ఎదురు లేకుండా పోయింది. ఎవరైనా ఆపినా పోలీసుల్ని చంపడానికి కూడా వెనకాడేవారు కాదు. చివరికి పెద్దిరెడ్డికి పెద్ద పాలేరు అన్నట్లుగా వ్యవహరించిన పోలీసు అధికారి రిశాంత్ రెడ్డిని ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధానికి ట్రాన్స్పోర్ట్ చీఫ్ గా నియమించుకున్నారంటే ఆ వ్యాపారం ఎలా చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కుట్రలతో తమను రాజకీయంగా దెబ్బ కొట్టాలని ప్రయత్నించిన వారిని చూస్తూ ఊరుకునే అవకాశాలు కనిపించడం లేదు. పిఠాపురంలో తనను ఓడించడానికి ఎర్రచందనం స్మగ్లింగ్ డబ్బే ఇష్టారాజ్యంగా పంచారని పవన్ కు తెలుసు. అందుకే ఈ విషయంలో ఆయన మరింత పర్టికులర్ గా ఉన్నారని చెబుతున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ పై సంచలన నిజాలు బయటపెట్టే స్టఫ్ ప్రస్తుతానికి ప్రభుత్వం వద్ద ఉందని తెలుస్తోంది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న తమ్మళ్లపల్లె తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దాసరపల్లి జయచంద్రారెడ్డి ఎన్నికల ముందు ములకల చెరువు బస్టాండ్ లో ఆటోలు నిలుపుకునేందుకు స్థలము లేక అవస్థలు పడుతూ ఇబ్బందులు పడుతున్న ఆటో కార్మికులు, అన్నా మీరు మాకు ఆటో స్టాండ్ ఏర్పాటుకు సహకరించాలని కోరగా, వెంటనే మన ప్రభుత్వం రాగానే మీకు ఏర్పాటు చేయిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన హామీ మేరకు జయచంద్రారెడ్డి మంగళవారం ఉన్నతాధికారులతో సంప్రదించి ఆటో స్టాండ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆటో స్టాండ్ వద్ద తానే స్వయంగా ఆటో నడిపి ఆటో యాజమాన్యులకు, కార్మికులను ఉత్తేజపరిచారు. ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ ముందుంటానన్నారు. తమకు ఏ సమస్య వచ్చినా తనకు తెలియజేయవలసిందిగా వారికి అభయం ఇచ్చారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న తంబలపల్లి జేసీరెడ్డికి ఆటో యూనియన్ నాయకులు, కార్యకర్తలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి గిరిధర్ రెడ్డి, మండల టీడీపీ అధ్యక్షుడు పాలగిరి సిద్ధ, ఎక్స్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కేవీ రమణ, మాజీ ఎంపీటీసీ మంత్రి ప్రసాద్ రెడ్డి, నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడు చెన్నా కృష్ణ, తంబలపల్లి కన్వీనర్ రెడ్డప్పరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కిషోర్ కుమార్ రెడ్డి గెలుపుతో పీలేరు నుండి తిరుమలకు పాదయాత్ర చేపట్టిన నల్లారి అభిమాని నల్లారి రియాజ్. పీలేరు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందితే పీలేరు నుండి తిరుమలకు పాదయాత్ర చేపడతామని మొక్కుబడి తీర్చుకోవడానికి కిషోర్ వీరాభిమాని నల్లారి రియాజ్ పట్నంలోని జెండా మాను దగ్గర నుండి తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. కూటమి అభ్యర్థిగా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గెలవాలని నల్లారి రియాజ్ మొక్కుకున్నారు. అనుకున్నట్లుగానే పీలేరు నియోజకవర్గంలో 20 ఏళ్ల తరువాత 25,000కు పైగా భారీ మెజారిటీతో కిషోర్ కుమార్ రెడ్డి చరిత్ర తిరగరాసి విజయడంకా మోగించారు. దాంతో శాసనసభ్యులు కిషోర్ కుమార్ రెడ్డి వీరాభిమాని నల్లారి రియాజ్ తన అభిమానాన్ని చాటుకుంటూ తన స్నేహితులతో కలిసి పాదయాత్రగా కలియుగ వెంకటేశ్వర స్వామి చెంత తిరుమలకు పయనమయ్యారు. మైనార్టీ నాయకులు రియాజ్ కు టీడీపీ, బీజేపీ, జనసేన, నల్లారి అభిమానులు, మహిళలు, ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు పెద్ద ఎత్తున మద్దతు పలికారు. కుప్పంలో చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం తీసుకున్న ఘనుడు డిప్యూటీ సర్వేయర్ హుస్సేన్ అత్యుత్సాహం ఆయన కొంప ముంచింది. ప్రతిపక్షంలో చంద్రబాబు ఉన్నాడులే అనుకున్నాడో లేక వైకాపా నాయకుల సపోర్ట్ ఉందనుకున్నాడో గానీ చంద్రబాబు ఇంటికే లంచం తీసుకుని సస్పెండ్ అయ్యాడు. పలమనేరు జాతీయ రహదారిలోని శాంతిపురం మండలం శివపురం వద్ద వ్యవసాయ భూమిలో ఇంటి నిర్మాణానికి ల్యాండ్ కన్వర్షన్ కోసం అప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దరఖాస్తు చేసుకున్నారు. శాంతిపురం డిప్యూటీ సర్వేయర్ హుస్సేన్ అత్యుత్సాహం ప్రదర్శించి ఇంటి నిర్మాణానికి అనుమతులకు గాను 1.80 లక్షలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరకు ₹1,00,000 లంచం తీసుకున్నాడు కూడా. డిప్యూటీ సర్వేయర్ లంచం తీసుకున్న విషయాన్ని ఇటీవల సీఎం హోదాలో కుప్పంకు వెళ్లిన చంద్రబాబు నాయుడు దృష్టికి స్థానిక టీడీపీ నేతలు తీసుకువెళ్లారు. కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులతో విచారణ జరిపించాలని ఆ సమయంలో చంద్రబాబు ఆదేశించారు. దీంతో సర్వే శాఖ ఏడీ గౌస్ భాషతో శాఖపరమైన విచారణ చేయించగా డిప్యూటీ సర్వేయర్ లంచం తీసుకున్నది నిజమేనని తేలింది. దీంతో అతన్ని సస్పెండ్ చేస్తూ జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు మదనపల్లె మండలానికి సంబంధించి మంగళవారం కూడా పంపిణీ కార్యక్రమం జరిగింది. మొత్తం 24 సచివాలయ పరిధిలో అన్ని రకాల పెన్షన్లు కలిపి 14,173 కలవని ఎంపీడీఓ భానుప్రసాద్ వెల్లడించారు. అన్నమయ్య జిల్లాలోని అత్యధిక పెన్షన్లు ఈ మండలంలో కలవన్నారు. సోమవారం రాత్రి 10 వరకు డోర్ టు డోర్ పెన్షన్ల పంపిణీ 215 మంది సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ జరిగిందన్నారు. 94.32% నిన్నటి వరకు పంపిణీ జరిగిందని పేర్కొన్నారు. మిగిలిన 799 పెన్షన్ల పంపిణీ మంగళవారం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 599 పెన్షన్లు పూర్తి కావడం జరిగిందని, మిగిలిన 202 పెన్షన్లు మధ్యాహ్నంలోగా పూర్తి చేసి రిపోర్ట్ పంపడం జరుగుతుందన్నారు. బసినికొండ గ్రామ పంచాయతీలో పెన్షన్ల పంపిణీలో ఎంపీడీఓ భానుప్రసాద్, పంచాయతీ కార్యదర్శి, WEA, సచివాలయ సిబ్బంది, టీడీపీ నాయకులు లక్ష్మణ్, ఇతర నాయకులు పెన్షన్ లబ్ధిదారులకు పాల్గొన్నారు. సంక్షేమం అంటే తెలుగుదేశం పార్టీతోని సంక్షేమం సాధ్యం. వాలంటీర్లు వ్యవస్థ కంటే మెరుగుగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ. పేదల కోసం పింఛన్ పథకం అందించిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావుదే. నాటి నుంచి నేటి వరకు పింఛన్ పెంపుదల సీఎం చంద్రబాబు నాయుడు ద్వారా సాధ్యమైంది. పింఛన్ అందుకున్న లబ్ధిదారులలో ఎనలేని సంతోషం. నియోజకవర్గ వ్యాప్తంగా తిరిగి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పింఛన్లు పంపిణీ. తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ వెల్లడించారు. వాలంటీర్లు లేకపోతే పింఛన్ల పంపిణీ జరగదని గత వైసీపీ ప్రభుత్వం దుష్ప్రచారం చేసిందని, కానీ అదంతా వైసీపీ వారి ఎత్తుగడ అని, వారు లేకుండానే పింఛన్ల పంపిణీ ఒకే రోజు 95% పూర్తి చేయడం సీఎం చంద్రబాబు అపార అనుభవం ద్వారానే సాధ్యమైందని తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ పేర్కొన్నారు. మంగళవారం నిమ్మల్పల్లె సర్కిల్ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ సంక్షేమం అంటే తెలుగుదేశం పార్టీ అంటే సంక్షేమమని, తెలుగుదేశం పార్టీతోనే సంక్షేమం సాధ్యమని ప్రజలు బలంగా నమ్ముతున్నారని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇచ్చిన హామీ మేరకు ₹4,000 పెన్షన్తో పాటు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి 3,000 కలిపి ₹7,000 ఇవ్వడం చరిత్రలో మిగిలిపోతుందని అన్నారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు లబ్ధిదారుల దగ్గరకు వెళ్లి పంపిణీ చేయడం దేశ చరిత్రలో ప్రథమమన్నారు. నాడు నందమూరి తారక రామారావు
35 రూపాయలతో ప్రారంభించారు. దానిని చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత 45 ఒకసారి, 75 రూపాయలు ఒకసారి పెంచడం జరిగింది. అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 200 రూపాయలు పెంచగా తిరిగి చంద్రబాబు నాయుడు సీఎం అయిన వెంటనే 1000కి పెంచడం, మళ్లీ చంద్రబాబుడే 2000కు పెంచడం జరిగిందన్నారు. తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో సంవత్సరానికి కేవలం 250 రూపాయలు చొప్పున మాత్రమే పెంచిందన్నారు. ప్రస్తుతం పింఛను 4000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబుదే దక్కించుకున్నారని కొనియాడారు. మదనపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే షాజహాన్ బాషా సోమవారం ఒకరోజు 120 చోట్ల పెన్షన్ పంపిణీ చేసి రికార్డు సృష్టించాడని ఆర్జే వెంకటేష్ కొనియాడారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు అన్వర్ బాషా, ప్రభాకర్, జింకల నరసింహులు, నాగరాజు, బద్రీనాథ్, రామాంజుల నాయుడు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిన్న పెంచిన పింఛన్లు అందుకున్నటువంటి పింఛన్దారుల ముఖాలలో కల్పించినటువంటి ఆనందం నిజంగా ఆంధ్రప్రదేశ్ నవ్వింది. చరిత్రలో అసాధ్యాన్ని సుసాధ్యం చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. గతంలో వాలంటీర్ల ద్వారానే పింఛన్ ఇవ్వడం సాధ్యపడుతుంది, వాలంటీర్లు లేకపోతే పింఛన్లు ఇవ్వలేరు అని చెప్పి సచివాలయ ఉద్యోగులను ఉపయోగించుకుని పింఛన్లు పంచాలని చెప్పినా వాళ్ళు కడచవను పెట్టి 34 మంది వృద్ధులు చావుకు కారణమైనటువంటి ఈ వైసీపీ గత ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకు మీరు ఈరోజు ఆ విధంగా చేయలేకపోయారు? ఆ రోజు మీరు ఈ విధంగా చేసింటే ఆ 34 మంది ప్రాణాలు కాపాడేవాళ్ళు కదా. ఆ విధంగా చేయకుండా కేవలం నెపము తెలుగుదేశం పార్టీ మీద నెట్టి వైసీపీ వాలంటీర్ల దగ్గర ఇవ్వకుండా చేస్తున్నారు పింఛన్ అని చెప్పి మీరు ఓట్ల కోసం రాజకీయం చేసి ఆ ప్రాణాలను హరించారని చెప్పి మేము చెప్తున్నాం. నిజానికి పింఛన్లు ఇవ్వడం మొదలుపెట్టింది, సంక్షేమ పథకాలను అమలు చేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. మొట్టమొదట అనంతపురం జిల్లాలో ఎన్టీ రామారావు గారు తన జైత్రయాత్ర కొనసాగించే క్రమంలో ఒక మాని కింద ఆగి ఉన్న వృద్ధులను చూసి నిలిపి మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, మాకు బిడ్డలున్నా కూడా మమ్మల్ని పట్టించుకోలేదు, మా పోషణ భారంగా మారింది, మా బతుకు దుర్భరమైంది అని చెప్పినప్పుడు వెంటనే స్పందించిన ఎన్టీ రామారావు గారు అప్పుడు సంక్షేమ పథకం ఈ పింఛన్లు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టి 30 రూపాయలతో ఆనాడు పింఛన్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టారు. ఆ విధంగా ప్రవేశపెట్టినటువంటి పింఛన్ను రాజకీయం అంటే ఆవేశం కాదు, ఆలోచన. ఈ సూక్ష్మాన్ని అర్థం చేసుకున్న వారికి లాంగ్ పొలిటికల్ లైఫ్ ఉంటుంది. ఇటీవల కొంతమంది సోషల్ మీడియా వారు లోకేష్ రెడ్ బుక్ ఏది అంటూ సెటైర్లు వేస్తున్నారు, రెడ్ బుక్ మిస్సింగ్ అంటున్నారు, ఏవేవో వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ వారికి మెల్లగా అర్థమవుతున్నది ఏమిటంటే అంతా పక్కాగా జరిగిపోతుంది, చట్టబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా జరిగిపోతుంది. తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి ఇంకా 20 రోజులు కూడా కాలేదు, కానీ ఎన్ని జరిగాయో అర్థం చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ముందు ఓ పద్ధతి ప్రకారం తప్పు చేసిన వారందరినీ శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించడానికి పద్ధతిగా అడుగులు పడ్డాయి. అసలు రాజకీయం తెలుసు కాబట్టే ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే లిక్కర్ స్కామ్లో కేసు నమోదైంది. వాసుదేవరెడ్డిని గుప్పెట్లో పెట్టుకున్నారు. మొత్తం భాగవతం విప్పేశాడు. ఎలా దందా జరిగిందో సిఐడి లెక్క తేల్చబోతుంది. సరైన టైం రావాలంతే. అంతే. ఇసుక వ్యవహారంలో తప్పు చేసిన ప్రతి ఒక్కరిని వేటాడే నివేదికలు రెడీ అవుతున్నాయి. జగన్తో కలిసి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసిన అధికారులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో అందరికీ తెలుసు. జిఏడికి అటాచ్ అయిపోయారు. వారంతా చంద్రబాబు మంచోడని గెలవగానే వెళ్లి ఓ బొకే ఇచ్చి కాళ్ళు పట్టేసుకుంటే సరిపోతుందని అనుకున్నారు. కానీ చంద్రబాబు అలాంటి ఛాన్స్ ఇవ్వలేదు. వారిలో చాలా మంది ఇప్పుడు వీఆర్ఎస్ తీసుకుంటామని వస్తున్నారు. కానీ చేసిన తప్పులకు శిక్ష అనుభవించకుండా ఎక్కడికి పోతారని ప్రభుత్వం ఆపుతుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో పాటు ఇతరులపై ఇష్టం వచ్చినట్లు మొరిగిన నేతలంతా వణికిపోతున్నారు. ఎవరెవరు ఎక్కడ ఉన్నారో తెలియడం లేదు. కానీ వారి చుట్టూ ఓ ఫ్రేమ్ రెడీ అయిపోయింది. జోగి రమేష్ ను ఎప్పుడు కావాలంటే అప్పుడు జైలుకు పంపేలా అగ్రిగోల్డ్ క్లబ్ కేసు రెడీగా ఉంది. కొడాలి నానిపై పెద్ద కేసులు పెట్టాల్సిన అవసరం లేదు. చిన్న వాలంటీర్ ఫిర్యాదుతో శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపేందుకు సిద్ధమయ్యారు. ఇది తెలియడంతో ఆయన హైదరాబాద్లోనే ఉంటున్నారు. కానీ వదులుతారా? వల్లభనేని వంశీ అసలు అడ్రస్ లేరు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు పుంగనూరు వెళ్లడానికి భయపడుతున్నారు. ఇది ఎవరైనా ఊహించగలదా? తప్పు చేసిన ప్రతి
ఒక్కరిపై చట్టబద్ధంగా స్కెచ్ రెడీ అవుతుంది. స్కాముల పుట్ట పగులుతోంది. బయటకు తెలుస్తుంది మాత్రమే సమాచారం కాదు, ప్రభుత్వం అంతర్గతంగా చాలా చేయవచ్చు. అందులో భాగంగా ముందుగా అవి రాజకీయ కక్షలు కాదు అని నిరూపించడానికి అవసరం ఉన్న సమాచారం మొత్తం బయటకు తీస్తోంది. సెంటు స్థలాల పేరుతో అప్పటి ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిన దందా మొత్తం వెలికి తీశారు. కేసులు పెట్టడమే మిగిలింది. ఈ విషయం తెలిసి విడతల రజని డబ్బులు తిరిగిచ్చేశారు. కానీ అంతకు మించిన కథలు ఆమెపై ఉన్నాయి. ఇంకా ద్వారంపూడి, చెవిరెడ్డి, బొత్స ఇలా గత మంత్రులు చేసిన అవినీతి రికార్డులతో సహా బయటపడుతోంది. వణికిపోతున్న కూలీ మీడియా. వైసీపీ ఫేక్ సోషల్ మీడియా, కూలీ మీడియా ఇప్పుడు బాబు బంగారం అనే కథలు చెబుతుంది. ఆహా ఓహో అంటుంది. వైసీపీ ఫేక్ సోషల్ మీడియా అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. సజ్జల భార్గవ అడ్డంగా దొరికిపోయాడు. తండ్రి సజ్జల మదన పడుతున్నారు. డిజిటల్ కార్పొరేషన్ పేరుతో చేసిన దోపిడీ ఎదురుగానే ఉంది. ఫేక్ అకౌంట్ల గాళ్లంతా పరారీలో ఉన్నారు. టెన్షన్లో మీకు తెలియడం లేదు కానీ బుల్లెట్ ఎప్పుడో దిగిపోయింది అని ఓ సినిమా డైలాగ్లా వైసీపీ నేతలకు దిగిపోతుందని తెలియకుండానే దింపేస్తున్నారు. తాము చేసిన తప్పులను ఇంత పద్ధతిగా ఇరికిస్తున్నారా అని ఆ సీనియర్ మంత్రులు కూడా తెలుసుకునేసరికి వణికిపోతున్నారు. ఏం చేయాలో తెలియక మాట్లాడడం మానేశారు. రేపో మాపో మీడియా ముందుకు వచ్చి పొగడ్తలు ప్రారంభిస్తారు. అయితే ఎవరూ వారిని రక్షించలేరు. రెడ్ బుక్ అమలు అంటే బుక్ చేతిలో పెట్టుకొని టిక్ పెట్టుకుంటూ పోవడం కాదు. అంతా స్మార్ట్ గా చట్టబద్ధంగా జరుగుతోంది. మెల్లగా టీడీపీ కార్యకర్తలకు అర్థమవుతోంది. ఈ బుల్లెట్ అంతా బంగారమే. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. దాని ధర ఎంతో తెలుసా? అందుకు ఎంత బంగారం ఉపయోగించారో తెలుసా? ఇంతకు ఈ వింత ఆలోచన కలిగిన వ్యక్తి ఎవరు? పుర్రెకి బుద్ధి, జిహ్వాకి రుచి అని పెద్దలు ఊరికే అనలేదు కాబోలు. ఎక్కడ ఈ విషయం వెలుగులోకి వచ్చిందంటే మీరు ఈ వార్త తప్పక చూడాల్సిందే. సాధారణంగా మనం రోడ్లపై రకరకాల బైక్స్, బుల్లెట్స్ చూస్తుంటాం. అయితే మీరు ఎప్పుడైనా బంగారంలో నిండిన బుల్లెట్ చూసారా అంటే ఖచ్చితంగా ఎవరైనా సరే లేదనే చెబుతారు. ఎందుకంటే బంగారం ధర చూస్తే ఆకాశాన్ని ఎక్కింది. ఇప్పుడు 10 గ్రాముల బంగారం 70,000కు పైగానే ఉంది. దీంతో గోల్డ్ కొనాలంటే జనం భయపడిపోతున్నారు. అయితే అలాంటి సమయంలో మీకు మేం బంగారం బుల్లెట్ ను చూపిస్తాం. ఆ బైక్ ఎక్కడో కాదు, పాట్నాలో చూడొచ్చు. పాట్నా రోడ్లపై గోల్డ్ బుల్లెట్ పరుగులు తీయడం చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. బంగారు వర్ణంలో మెరుస్తున్న ఈ బంగారు బుల్లెట్ ను అన్ని లక్షణాలు ఉన్నాయి. అయితే దాని బాడీ అంతా 24 క్యారెట్ల బంగారం పూత పూయించబడింది. దాదాపు 200 నుంచి 300 గ్రాముల బంగారంతో పూత బుల్లెట్ కు వేశారు. దీనికోసం సుమారు 13 నుంచి 14 లక్షల ఖర్చు చేశారు. బంగారంపై అపారమైన ప్రేమ ఉన్న వ్యక్తి మాత్రమే ఈ పని చేయగలడు. బీహార్లో బంగారంపై తనకున్న ప్రేమను నేరుగా వ్యక్తపరిచే వ్యక్తి ఒకడే. అతడే బీహార్ గోల్డెన్ మ్యాన్ గా పేరొందిన ప్రేమ్ కుమార్ సింగ్. బీహార్ బంగారు మనిషిగా ప్రసిద్ధి చెందిన ప్రేమ్ సింగ్ కు గోల్డ్ అంటే చాలా ఇష్టం. అందుకే ఆయన నిత్యం తన ఒంటిపై కూడా 5 కిలోల 400 గ్రాముల బంగారం ధరిస్తాడు. ప్రేమ్ సింగ్ భోజ్పూర్ జిల్లా నివాసి. తనకు చిన్నప్పటి నుంచి బంగారం అంటే చాలా ఇష్టం. 6 ఏళ్ల క్రితమే బంగారంపై మక్కువ ఎక్కువై ఒకటి కాదు ఏకంగా 5 కిలోల 200 గ్రాముల బంగారాన్ని ధరించి నడవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆ సంఖ్య 5 కిలోల 400 గ్రాములుగా మారింది. మెడ చుట్టూ మందపాటి గొలుసులు వేసుకొని అన్ని వేళ్లకు ఉంగరాలు, మణికట్టుపై కూడా నగలు ఉంటాయి. ఇప్పుడు ఏకంగా ప్రేమ్ సింగ్ సవారీ కూడా బంగారంగా మారింది. దాదాపు 14 లక్షలు వెచ్చించి ప్రేమ్ సింగ్ గోల్డెన్ బుల్లెట్ ను రెడీ చేశాడు. ఈ బంగారం అంతా నిజాయితీగా సంపాదించిందేనని అన్నారు. ఇప్పుడు చాలా బంగారం ఉంది కాబట్టి భద్రత కారణాల దృష్ట్యా తనకు తాను రక్షణగా 4 బౌన్సర్లను కూడా నియమించుకున్నట్లు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేపాల్లో పట్టుబడ్డ ఎర్రచందనం స్కామ్ వెనుక పెద్దిరెడ్డి తండ్రి కొడుకుల హస్తం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు. 5 సంవత్సరాలు అధికారంలోనే ఉంటావు, నా హస్తం ఉందని నిరూపించు. పవన్ కళ్యాణ్ కు ఎంపీ మిథున్ రెడ్డి సవాల్. రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుంది. రాజకీయం అంటే ఆవేశం కాదు, ఆలోచన. లిక్కర్ స్కామ్ వాసుదేవరెడ్డి ఇప్పటికే పోలీసుల గుప్పెట్లో. పలువురు ఉన్నతాధికారులను పక్కన పెట్టేశారు. మరికొందరు బీఆర్ఎస్ తీసుకుంటామన్నా వదలని వైనం. స్కామ్ల పుట్ట పగలడమే తరువాయి. శ్రీకృష్ణ జన్మస్థానానికి క్యూ కట్టనున్న మాజీలు. చంద్రబాబు ఇంటికే లంచం తీసుకున్న గనుడు. కుప్పంలో ఇంటికి 1,80,000 లంచం డిమాండ్. ₹1,00,000 కూడా తీసేసుకున్న వైనం. డిప్యూటీ సర్వేయర్ హుస్సేన్ సస్పెండ్.
సంక్షేమం అంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీతోనే సంక్షేమం సాధ్యం. ఒక్క రోజులో పెన్షన్ల పంపిణీలో రికార్డు. నాడు నందమూరి 35 రూపాయలతో ప్రారంభించిన పెన్షన్లు నేడు 4,000కు పెంచిన చంద్రబాబు. టీడీపీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ వెల్లడి. క్షణక్షణం పోరాటం, కనంకనం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.